హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ పుట్ట స్వయంభూగా వెలిసిన పుట్ట అంటారు. అందుకని చెప్పి ఈ గుడికి శ్రీ నాగరాజ స్వామి భవానీ శంకర స్వామి దేవాలయం అని పేరు. సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణానికి ఈ కళ్యాణం చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వేలాది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ తిలకిస్తారు. ఇక్కడున్న శివుడు పార్వతి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి వచ్చి ఈ తలంబ్రాలు పట్టుకుని కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రాలు పోస్తారు కదా ఫ్రెండ్స్, ఆ తలంబ్రాలు పట్టుకుని తీసుకెళ్ళి ఇంట్లో పొంగలి చేసుకుంటే ఏదైనా అనుకున్న కార్యక్రమం, ఏదైనా అనుకున్న పనులు అవుతాయని చాలా నమ్ముతారు. ఆరోగ్యం బాగోని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు, ఇలా చాలా నమ్ముతారనమాట. ఇక్కడ పోసే తలంబ్రాలని చాలామంది పట్టుకుంటారు. ఈ సంవత్సరం 7 జంటలు తలంబ్రాలు పోయటానికి పీటల మీద కూర్చున్నారు. ఈ వేలాది మంది జనాన్ని చూశారు కదా మీరు కూడా. ఈ కళ్యాణం చూసిన భక్తులందరూ కూడా చాలామంది కూడా బయట ఊరుల నుంచి వచ్చేవాళ్ళేనండి ఈ కళ్యాణానికి. ఈ ఊరిలో అనేది చాలా తక్కువ మంది. ఇది చాలా చిన్న ఊరండి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్వామివారు స్వయంభూగా వెలిశారు అని చెప్పి చాలా ఘనంగా రంగరంగ వైభవంగా ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం పౌర్ణానికి కంపల్సరీగా చేస్తారండి. ఈసారి పౌర్ణానికి ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. అందరూ ఆహ్వానితులే. ఎంతో రంగరంగ వైభవంగా ఈ కళ్యాణం జరుగుతుందండి. ఈ కళ్యాణ మహోత్సవం అండి. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని ఈ వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.